వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా 4 పథకాలను ఈ నెల 26వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులకు, వ్యవసాయ కూలీలకు మరి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి 26వ తారీఖున ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు 4 పథకాలను ఈ నెల 26వ తారీఖున ప్రారంభం చేస్తున్న సందర్భంలో, ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పినపాక నియోజకవర్గ ప్రజల తరపున, నా తరపున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అర్హత కలిగిన పేదవాళ్ళకు అందించాలని, సెంటు భూమి, వ్యవసాయ భూమి లేని వాళ్లకు మరి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, వ్యవసాయ పంటలు ఎవరైతే పండించుకుంటా ఉన్నారో పండించుకునే రైతుకే రైతు భరోసా ఇవ్వాలని, ఇవన్నీ 26వ తారీఖున ప్రారంభం చేస్తున్న సందర్భంలో దీని మీద స్పష్టత రావాలని ఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 పథకాలని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ సభల ద్వారా అర్హత కలిగిన వాళ్ళని గుర్తించి వారందరికీ అందించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసింది. ఈ గ్రామ సభల్లో ప్రజలందరూ కూడా పాల్గొని అధికారులు వస్తారు, లిస్టు చదువుతారు. ఈ 4 పథకాలకు సంబంధించి ఎవరి పేరు లేకపోయినా మీరు దరఖాస్తు పెట్టుకోండి. వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఈ పథకాలు వర్తింపజేయడం జరుగుద్ది. అధికారులు పరిశీలన చేస్తారు. వారికి కూడా అర్హత ఉంటే మరి ఈ పథకాలు అందిస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ 4 పథకాలు గ్రామ సభలో గ్రామ ప్రజల మధ్య అధికారులు అర్హత ఎవరికి ఉంది, అర్హత ఎవరికి లేదు, అధికారులే ఫైనల్ చేస్తారు. రాజకీయాలకు అతీతంగా, మతాలకు, కులాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, ఇతర వర్గాల్లో ఉన్న పేదవాళ్ళకి, అర్హత కలిగిన వాళ్ళకి ఈ 4 పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాలని ప్రజలందరూ కూడా గ్రామ సభల్లో పాల్గొని అర్హత కలిగిన లిస్టుని గుర్తించి ఈ పథకాలు అందుకోవడం ద్వారా ఈ యొక్క లక్ష్యాలను నెరవేర్చే దాంట్లో అవి మీరు అందుకొని మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మార్పు వచ్చే దానికోసం గ్రామ సభల్లో మీరు మరి ఇవన్నీ కూడా తెలియజేయాలని, గ్రామ సభల ద్వారా మీరు ఈ యొక్క ప్రయోజనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా అభ్యంతరాలు ఉన్నా రాకపోయినా ఎమ్మెల్యేగా నా దృష్టికి తీసుకురండి. ఈ గ్రామ సభల అధికారుల దృష్టికి మీరు కాగితం రాసి ఇవ్వండి. పేరు రాకపోతే అవి పరిశీలన చేస్తారు, అర్హుల్ని గుర్తిస్తారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి వ్యవసాయ కూలీకి ఎన్నికల ముందు చెప్పిన విధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు వ్యవసాయ కూలీల అకౌంట్లో ఇవ్వడానికి, అదేవిధంగా రైతు భరోసా ద్వారా సంవత్సరానికి 12,000 పంట పండించే రైతుకి సంవత్సరంలో 2 విడతలు ఇచ్చేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినందుకు మరొకసారి నా తరపున, పినపాక నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.